వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. హన్మకొండలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏమిటి, అలాగే దాని వెనుకున్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మరియు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పాలించిన కాకతీయ రాజులు దాదాపు వేల సంఖ్యలో ఆలయాలు నిర్మించారు. హన్మకొండ నగరంలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పేరొందింది. శాండిల్య మహర్షి నవసిద్ధులు శివుడు కోసం కఠోర తపస్సు చేశారు. వారి భక్తిని మెచ్చి వారిని అనుగ్రహించిన బోలాశంకరుడు స్వయంభుగా ఇక్కడ అవతరించారు. సిద్ధుల తపస్సు వల్లే ఆ మహాదేవుడు ఇక్కడ వెలిసారు కాబట్టి సిద్ధేశ్వరుడుగా స్వామివారి పూజలు అందుకుంటున్నారని మన పురాణాల గాథలన్నీ చెబుతున్నాయి. చుట్టూ 4 వైపులా గుట్టలు, పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయంలో నేరుగా గర్భగుడిలోని శివలింగంపై వాలుతున్న సూర్యకిరణాలు ఆ స్వయంభూ శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ ఆలయం నిర్మాణంలో నైపుణ్యమో లేక వింత మహత్యమో ఏమో కానీ ఆ శివలింగంపై పడే సూర్యకిరణాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఇది ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే గర్భాలయంలోని ఈ శివలింగంపై పడే సూర్యకిరణాలు పరమశివుడు మహత్యంగా భావిస్తున్నారు అక్కడ వారందరూ. ఆలయంలో ప్రధాన ద్వారాలు కిందకు ఉంటాయి. ఆలయం లోపలికి వెళ్ళే భక్తులు కూడా ఆ ద్వారాల వద్ద తలకు తాకకుండా కిందకు వంగి లోపలికి వెళ్తారు. ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉంటుంది. నందికి ఇలా ఏ కోణంలో చూసినా ఎట్టి పరిస్థితుల్లో సూర్యకిరణాలు గర్భగుడిలో పడే అవకాశమే ఉండదు. కానీ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో జరిగే సమయంలో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తుంది. 3 రోజుల పాటు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో 5:55 నుంచి 6 గంటల మధ్యలో అంటే 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో శివలింగంపై పడతాయి. సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడడం వల్ల ఆ స్వయంభూలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి. కేవలం 3 రోజులు మాత్రమే శివలింగంపై సూర్యకిరణాలు పడటం ఆ పరమేశ్వరుడి మహత్యమే అని భక్తులు భావిస్తున్నారు. సూర్యదర్శనం అనంతరం నాగుపాము వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ పరమేశ్వరుడికి మొక్కు చెల్లించుకోవడం మరొక ప్రత్యేకత అని చెప్పవచ్చు. అయితే ఈ విచిత్రాన్ని ఛేదించేందుకు ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ మరియు NITకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. కానీ వారికి అంతు చిక్కలేదు. దీంతో ఇది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడి మహిమని భక్తులంతా పులకరించిపోతున్నారు. అలా సంవత్సరంలో 3 రోజులు మాత్రమే నాగదేవత వచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్ళడం కూడా ఒక మిస్టరీగానే ఉంటుంది. ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోవడమే కాదు, స్వయంగా ఆ స్వామివారిని అర్చించుకోవచ్చు కూడా. చుట్టూ గుట్టల నడుమ కొలువేని ఈ ఆలయం ప్రశాంతత, మానసిక ఉల్లాసం కలుగజేస్తుంది. మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసి ఆయనకు తమ మొర చెప్పుకుంటారు. శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణ చేయటం వల్ల ఆ గరళకంఠుడు తమ కష్టాలను తొలగిస్తాడని పెద్ద ఎత్తున విచ్చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి. ఈరోజు మనం ఆ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. అలాగే సిద్ధేశ్వర స్వామి వారు సంవత్సరంలో ఆయన మీద 3 రోజులు మాత్రమే సూర్యకిరణాలు పడడం, ఆ 3 రోజులు కూడా నాగదేవత నాగుపాముగా వచ్చి అక్కడ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోవడం, ఇదంతా కూడా భక్తులందరూ ఆ స్వామివారి మహిమ అని చెప్పి నమ్ముతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.